ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. వికసిత భారత్ 2047 అనే థీమ్ తో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో ఇవాల్టి నీతి ఆయోగ్ మీటింగ్ కు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలపాలనే టార్గెట్ ను మోదీ ప్రభుత్వం పెట్టుకుంది. 2047 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర రాష్ట్రాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు గ్రామీణ పట్టణ జనాభా జీవన ప్రమాణాలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించనున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కీలక అంశాలను ప్రస్తావించనున్నారు. వికసిత భారత్ 2047 అజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై ప్రస్తావిస్తారు చంద్రబాబు. ఇందుకోసం వికసిత ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేసింది సర్కార్. నీతి ఆయోగ్ సమావేశాన్ని ఇండియా కూటమి ముఖ్యమంత్రులు బహిష్కరించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. కేంద్రం ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్డీఏ మిత్రపక్షాలకే ఎక్కువ నిధులు కేటాయించారని, విపక్ష పాలిత రాష్ట్రాలను పట్టించుకోలేదని ఇండియా కూటమి ఆరోపిస్తుంది. కేంద్రం చూపిన వివక్షకు నిరసనగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తామని కాంగ్రెస్ పాలిత సీఎంలతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు ప్రకటించారు. తెలంగాణ సహా 6 రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి హాజరు కావట్లేదు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం ప్రధానమంత్రి అధ్యక్షతన కొద్ది నిమిషాల క్రితమే ప్రారంభమైంది. ప్రధానంగా ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం 2047 కల్లా వికసిత భారత్, అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా ఆవిర్భవించుకోవడానికి కావాల్సినటువంటి అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి ఎజెండాను గత డిసెంబర్లో 27, 28, 29 3 రోజుల పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, జాతీయ సమావేశాలు. ఆ జాతీయ సమావేశాల్లో ప్రధానంగా 5 అంశాలకు సంబంధించినటువంటి ఒక ఎజెండాను రూపొందించడం జరిగింది. ముఖ్యంగా తాగునీరు, ఆరోగ్యము, పాఠశాల విద్య, అదేవిధంగా భూమి, ఆస్తులతో పాటు ఆరోగ్యము, ఈ 5 అంశాలపై జీవన ప్రమాణాలు ఏ రకంగా ప్రజలకు పెంచాలి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి ఆరోగ్యము, అదేవిధంగా పాఠశాల విద్య, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏ రకంగా ఉండాలి అన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా 5 అమెరికన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ను ఆవిర్భవించుకొని ఆ తర్వాత 2047 కల్లా కూడా 30 అమెరికన్ ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించి బలీయమైనటువంటి ఆర్థిక శక్తిగా ఆవిర్భవించాలన్నదే భారతదేశం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఏ రకంగా ఆవిర్భవించాలి, అదేవిధంగా రాష్ట్రాలన్నీ కూడా భాగస్వామ్యంతో అన్ని రాష్ట్రాలు కూడా కలిసికట్టుగా పనిచేసి కేంద్రంతో పరస్పర సహకారంతో ఈ ప్రజల సేవలు అందించే అనేకమైనటువంటి వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం ద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచాలన్నదే ఈ నీతి ఆయోగ్ పాలక మండలి యొక్క సమావేశం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఏ రకంగా సాధించాలి, రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు ఏంటో తెలుసుకునేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో భారతదేశం అనుకున్నట్టు లక్ష్యాన్ని చేరాలంటే రాష్ట్రాలు కూడా బలంగా ఉండాలన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యొక్క వాదన. ఆ వాదనను ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రం పూర్తి స్థాయిలో ఆర్థికంగా దెబ్బతిన్న కారణంగా కేంద్రం ఇతోధికంగా గనక ఆర్థికంగా తోడ్పడితే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లయితే ఆ రాష్ట్రాలన్నీ కూడా సంయుక్తంగా భాగస్వామ్యంతో కేంద్రంతో కలిసి పనిచేసేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పబోతున్నారు. వీటిపై ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలపై మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.